పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతి అని దక్షిణ కరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబూధి కటిదగ్నమగనుటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకీర్తించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్తవరదుండు శ్రీవేంకటేశ్వరుడు విట్ట. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం భక్తులందరికీ పంచిపెట్టడం కోసమని ఎవ్వరూ ఇలా నువ్వు నిలబడు అని చెప్పకపోయినా తన యొక్క ముద్రల చేత లోకానికి సంకేతాన్ని ఇస్తూ సందేశాన్ని ఇస్తూ ఆయన కరుణామూర్తి అయి పద్మపీఠం మీద నిలబడినటువంటి వైనం గురించి పరిశీలించడం జరిగింది. పరమాత్మ సనాతనుడు. అనేక పర్యాయములు భూమి మీదకి ఆయన వస్తూ ఉంటాడు. ఆ వచ్చినప్పుడల్లా ప్రధానమైనటువంటి కారణము ధర్మాన్ని నిలబెట్టడమే. అజాయమానో బహుధా విచాయతే. నిజానికి పుట్టవలసిన అవసరమూ లేదు, ఒక రూపంతో రావలసిన అవసరమూ లేదు. కానీ అనేక పర్యాయములు అలా వస్తూ ఉంటాడు. అలా వచ్చినటువంటి అవతారాలలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ఆ అవతార ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా గొప్పదిగా కీర్తిస్తూ ఉంటారు. కృతేతు నారసింహో భూః త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయకః. కృతయుగంలో నరసింహమూర్తి, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు, కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడు. భగవానుడు సనాతనుడైనప్పటికీ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ప్రధానమైన అవతారమైనట్లు అనేకమైనటువంటి అవతారములను ఆయన స్వీకరించినట్లే ఆయన నివాసమైనటువంటి కొండ ఏది ఉన్నదో అది కూడా అంతటి సనాతనం. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలేతి కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాస్తాస్య భవంతి అంటారు. కృతే వృషాద్రిం వక్ష్యంతి. కృతయుగంలో ఆ కొండని వృషాద్రి అని పిలిచారు. త్రేతాయాం అంజనాచలం. త్రేతాయుగంలో అదే కొండకి అంజనాచలము అని పేరు. ద్వాపరే శేషశైలేతి. ద్వాపర యుగంలో అదే కొండకి శేషశైలమని పేరు. కలౌ శ్రీవేంకటాచలం. కలియుగంలో ఆ కొండకి శ్రీవేంకటాచలము అని పేరు. నామాని యుగభేదేన. ఒక్కొక్క యుగంలో ఆ కొండ ఒక్కొక్క పేరుతో పిలువబడింది. కానీ శైలాస్తాస్య భవంతి. ఆ కొండ మాత్రం భగవంతుడు ఎంతటి సనాతనుడో అంతటి సనాతనమైనదై అలాగే ఉన్నది. అంత ప్రాచీనమైనటువంటి కొండ. అది కేవలం భౌగోళికంగా ఒక ప్రాచీనత్వాన్ని పొందినటువంటిది మాత్రమే కాదు. భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే భగవద్విభూతిని సంతరించుకున్నటువంటి పట్టణాలు, భగవద్విభూతిని సంతరించుకున్నటువంటి పర్వతాలు, నదులు, పుష్కరిణులు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి విభూతితో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.